ఘనంగా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీమతి సోనియా గాంధీ అని, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ఏ పదవీకాంక్ష లేని త్యాగమూర్తిగా చరిత్రలో ఆమె నిలిచిపోతారని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు మెండుగా ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాంజనేయులు, మాజీ మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, వెంకటేష్, ఎంఆర్పీఎస్ పత్తికొండ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకటేష్, గిరి, వీరాంజనేయులు, రాజేష్, కురుకుంద రాజు, పక్కీరప్ప మరియు మంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అమానుల్లా గారి నాయకత్వంలో ఈరోజు మా నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రధానమంత్రి పదవి దగ్గర కాలం ముందుంటే కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వంటి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీలో ఉన్నా అందరికీ నేను పిలుపునిస్తున్నా. కాంగ్రెస్ పార్టీనే దేశ భవిష్యత్తుకు పునాది. ఈరోజు బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది మనమంతా చూస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మతతత్వ పార్టీని దేశంలో ఉంటే దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమై ఒక ఇద్దరు ముగ్గురు చేతుల్లోకే దేశ ఆర్థిక లాభాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆదాని అంబానీ చేతుల్లోకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఆలోచించుకొని మనం కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి దూరం ఉన్న వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసుకొని దేశాన్ని కాపాడుకుందామని భారతీయులుగా మనందరి బాధ్యతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హొలగుంద మండల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.